నా వైఫ్ నా కోసం చికెన్ శాండ్విచ్ ఇంత టేస్టీగా చేస్తుందని అస్సలు అనుకోలేదు. అసలు ఇంత టేస్టీ అయిన చికెన్ శాండ్విచ్ ఎలా చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. చలో మీరు ఈ వీడియోని లైక్ చేసి ఎక్కడికి పోకుండా సేవ్ చేసుకోండి. నా వైఫ్ స్టార్ట్ చేసే కొత్త పికిల్స్ బిజినెస్ కి మీరు సపోర్ట్ చేస్తారా? అయితే కామెంట్ బాక్స్ లో ఎస్ అని కామెంట్ చేసేయండి. ముందుగాల మీరు సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, జీరా పౌడర్, గరం మసాలా, చాట్ మసాలా, చీజ్, బ్రౌన్ బ్రెడ్, చికెన్ ఇవన్నీ తీసుకోండి. చికెన్ లో జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, చాట్ మసాలా, జీరా పౌడర్, గరం మసాలా, కారం ఇంకా పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ లో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ఆయిల్ లో వేసుకోండి. 15 మినిట్స్ వరకు మంచిగా కుక్ చేయండి. 15 మినిట్స్ చికెన్ మంచిగా కుక్ అయిన తర్వాత ఆ చికెన్ ని మ్యాష్ చేసేయండి. అదే చికెన్ లో కొంచెం ఆనియన్ ఇంకా టొమాటో కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ ఇంకా లెమన్ పోసుకోండి. ఇక దాన్ని కాసేపు మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఒక ప్లేట్ లో బ్రౌన్ బ్రెడ్ తీసుకోండి. మేమైతే బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేసినాం, మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. ఆ బ్రౌన్ బ్రెడ్ కి మయోనీస్ రాసుకోండి. ఇలాగా మయోనీస్ రాసుకున్న బ్రెడ్ మీద చికెన్ వేసుకోండి. ఈ చికెన్ వేసుకున్నాక చాలా మంది వెజిటేబుల్స్ కూడా యూజ్ చేసుకుంటారు పచ్చివి, కానీ మేము అవి యూజ్ చేయట్లేదు. ఆ చికెన్ లోనే వేసుకున్నాం. లేయర్స్ ఉన్న చీజ్ తీసుకొని ప్రతి ఒక్క ప్యాటీ మీద ఇలా అయితే పెట్టుకోండి. మీదికెళ్ళి బ్రౌన్ బ్రెడ్ పెట్టి ఇలా అయితే కవర్ చేసేయండి. ఒక పాన్ లో కొంచెం బటర్ వేసుకొని ఈ శాండ్విచ్ ని ఆ బటర్ లో పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ అట్లా పెట్టుకోండి ఆ చీజ్ మెల్ట్ అయ్యేదాకా. ఇక మీరు ఇలా చేసుకుంటే టేస్టీ అయిన చికెన్ చీజీ శాండ్విచ్ అయితే రెడీ. ఇక నా వైఫ్ నా కోసం ఎంతో కష్టపడి చేసిన చికెన్ శాండ్విచ్ ఎట్లుందంటే ఆ శాండ్విచ్ ని మయోనీస్ లో ముంచుకొని తింటే నేను తిన్న ఫస్ట్ బైట్ కే సెకండ్ బైట్ కి ఆగలేకుండా మొత్తం నోట్లు వేసేసిన. ఇక దీని టేస్ట్ అంటారా సూపర్ కేక.